ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర లాగా చేసినాం కదా గోదావరి ఏరియాలో. చాలామంది మేము సినిమా చూసి 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు, ఏఎన్ఆర్ గారిది, ఎన్టీఆర్ సార్ వాళ్ళే చూసినాం. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో వెళ్ళలేని చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్, అట్లా కలుస్తున్నప్పుడు ఆవిడ కలిసారు. సినిమాలు చూస్తారా మామూలుగా అన్న? ఎప్పుడు చూడలేదండి. అంటే చూసి సంవత్సరాలు అయిందంటే అసలు నేను పుట్టినప్పటి నుండి నేను సినిమా అనేది థియేటర్లో చూడలే అన్నది ఆమె. నాకు ఎట్లా అనిపించింది, అదేంటి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయలేదా మీరు? ఇప్పటికీ 80 ఏళ్ళు ఉన్నారు దగ్గర అనిపించి అప్పటిదప్పుడు టికెట్ తీసి మీకు ఎవరెవరిని నీ ఫ్రెండ్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళి ఒకసారి చూడండి అని చూసినాక సినిమా అయిపోయినాక నాకు ఒక అర్ధగంట మాట్లాడితే అది సూపర్ అనిపించింది. ఆమె లైఫ్లో చూసిన ఫస్ట్ సినిమా గోదావరి గట్టుపైన అవడం, ఆమె పుట్టి పెరిగిన ప్రాంతంలో తీసిన సినిమా ఆమె చూడడం, ఆమె మాటలు వింటుంటే కళ్ళకి వెళ్ళి తిరిగింది నాకు అప్పుడు. ఊరు చెవటం అనే ఊర్లో తీసినాం. నైస్, వెరీ నైస్. ఈ 3 ఏళ్ల గ్యాప్ అనేది చాలా కథలు విన్నారు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా సినిమాలు చేయాలి, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుంది, సినిమాలు మారిపోతున్నాయి. సో ఇప్పుడు అది ఆ ఆలోచన విధానం మారింది, ఎట్లా ఉంది? సార్ యాక్చువల్గా గ్యాప్ అనేది ఎట్లుండే అంటే సిచ్యువేషన్ సార్, మనకు ఇక్కడ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అని అంటే అదేం నెగిటివ్ పదం కాదు. డెఫినెట్లీ కొత్తగా మనమే వస్తున్నాం, మా ఖాందాన్లో ఎవరికి సినిమా అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు నేను పోయి ఒక తెలియని ప్లేస్లో తెలియని ఏరియాలో నేను నిల్చోవాలి అని అంటే మా వాళ్ళకి ఐడియా లేని గైడ్ చేయలేని ఏరియాలో నేను పోయి నిల్చోవాలంటే డెఫినెట్లీ ఎట్లా అని నేను చాలా ఆలోచించిన. ఫస్ట్ సినిమా చేసినాం, ఇప్పుడు నిల్చోవాలంటే సెకండ్ సినిమా చాలా బాగా చేయాలి, సినిమా కూడా జనాలు వచ్చి చూడాలి. ఇది ఫస్ట్ థాట్ కదా సార్. ఇంకా ఫిక్స్ అయిపోయినాం, కెరియర్ సెట్ చేసుకుందాం, మంచిగా స్టెప్స్ చూసుకుందాం, ఆచితూచి అడిగేద్దాం అని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ సార్. అది 3 ఏళ్ళు కావాలని తీసుకోలేదు సార్. నేను ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని నేను ఓకే చేసినాయి కొన్ని సినిమాలు ఉన్నాయి సార్, ఇప్పుడు బ్యాక్ టు బ్యాకే వస్తాయి డెఫినెట్లీ. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా గోదావరి గట్టు పైన. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో సినిమా వస్తుంది, దాని తర్వాత ఇంకో సినిమా వస్తుంది, మీకు వస్తూనే ఉంటుంది సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నం సార్. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, మేకర్ క్వాలిటీ థింకింగ్ కానీ ఇవి ఉండాలనేదే ఇంటెన్షన్. ఫిల్మ్ మేకర్స్ని పట్టుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఆపర్చునిటీ తీసుకొని కెరియర్ సెట్ చేయాలంటే మీకు తెలిసే సార్ ఇంకెంత టఫ్. ఆ ప్రయత్నంలో అంత గ్యాప్ వచ్చింది అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.